హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఫ్లవర్స్ డ్రైయింగ్ పౌడర్ అనమాట. సిలికా బ్లూ పౌడర్. ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను అండ్ నాకు కాస్ట్ వచ్చేసి జస్ట్ 226 రూపీస్ పడింది. ఇది ప్యాకెట్ మొత్తం కూడా 500 గ్రామ్స్ అనమాట. ఇందులో మనం ఫ్లవర్స్ని డ్రై చేసుకోవచ్చు ఈ పౌడర్తో ఈజీగా. నేను ఎప్పటి నుంచో ఈ పౌడర్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ కాస్ట్ ఎక్కువనో లేకపోతే పౌడర్ ఎలా వస్తుందో ఏమో అని చెప్పి ఇన్ని డేస్ తీసుకోలేదన్నమాట. ఆ బాక్స్లో ఈరోజు ఈ పౌడర్తో ఈ 5 ఫ్లవర్స్ని డ్రై చేయాలి అనుకుంటున్నాను. ఈ పౌడర్తో నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఫ్లవర్స్ అనేవి డ్రై చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఫ్లవర్స్ యూస్ చేయకుండా జస్ట్ ఒక 5 ఫ్లవర్స్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఆ బాక్స్లో సరిపోయేలాగా ఈ పౌడర్తో ఇప్పుడైతే నేను దీన్ని ఎలా మనం డ్రై చేసుకోవచ్చు అండ్ నేను ఇది రిమూవ్ చేసినప్పుడు కూడా చూపిస్తాను, లైక్ ఓపెన్ చేసినప్పుడు కూడా చూపిస్తాను ఎలా డ్రై అయ్యాయి ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఇలా ఒక బాక్స్ తీసుకొని ఆ సిలికా పౌడర్ని అయితే నేను వేసేస్తున్నాను. ఎక్కువ కాకుండా కొంచెం వేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎలా ఉందో, అసలు ఉప్మా రవ్వలాగా ఉంటుందన్నమాట ఈ పౌడర్. మనం దీన్ని యూస్ చేసుకోవాలి మంచిగా. అండ్ కొంచెం కలర్ ఫేడ్ అలా అయినప్పుడు మళ్ళీ పెనంలో వేసి కొంచెం ఫ్రై లాగా అలా కొంచెం తిప్పితే మళ్ళీ ఈ కలర్ వచ్చేస్తుందన్నమాట. నేను అలా ఎప్పుడు చేయలేదు, బట్ కొన్ని వీడియోస్లో చూశాను. సో ఇలా కొంచెం పౌడర్ వేసుకుంటూ ఇంకా మనం ఫ్లవర్స్ని అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఫ్లవర్స్ అనేది న్యాచురల్గా డ్రై చేసుకోవడానికి ఇదొక మెథడ్. అండ్ ఇంకొకటి ఫ్లవర్ ప్రెస్సింగ్ కిట్ అని ఒకటి ఉంటుంది, దాంతో కూడా మనం డ్రై చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ అందరికీ తెలిసిన ఈజీ ప్రాసెస్ మెథడ్ ఏదైనా ఉంది అంటే ఇలా పౌడర్లో ఫ్లవర్స్ని వేసేయడం ఒకటే. సో నేనైతే ఫస్ట్ కొంచెం పౌడర్ వేసుకునేసాను బాక్స్లో. ఆ తర్వాత ఇలా రోస్ని పెట్టేస్తున్నాను ఇలా మంచిగా సెట్ అయ్యేలాగా. ఆల్మోస్ట్ నాకు కావాల్సిన ఇలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ చేస్తాను. బికాజ్ నాకు మీషోలో ఇలాంటి ప్రోడక్ట్స్ కానీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినవి చాలా చీప్గా దొరుకుతాయి అండ్ కొంచెం క్వాలిటీ కూడా బెటర్గా అనిపిస్తుంది నాకు. సో అందుకోసం అనేసి నేను ఇలాంటివి ఏవి ఉన్నా సరే మొత్తం ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించినవన్నీ కూడా మీషోలోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను. నేను కూడా ఫస్ట్ టైమే దీంతో చేస్తున్నాను కాబట్టి ఫ్లవర్స్ డ్రైయింగ్ అనేది నాకు అంతగా ఐడియా లేదు. జస్ట్ కొంచెం నాకు తెలిసిన వేలో నేను డ్రై చేసేస్తున్నాను అంతే. ఇవి 4 to 5 డేస్ మనం అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఓపెన్ చేసినప్పుడు అది ఎంత మంచిగా డ్రై అయ్యింది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టుగా కొంచెం పౌడర్ వేసేసాను. ఆ తర్వాత రోస్వి ఏమైతే ఉన్నాయో అవన్నీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొంచెము పౌడర్ అయితే వేసేసాను అనమాట. దాన్ని నీట్గా క్లియర్ చేస్తున్నాను కొంచెం మంచిగా సెట్ అయిందా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇలా 2 ఫ్లవర్స్ ఉన్నాయన్నాను కదా, సో ఇవి ఇప్పుడు నేను ఇక్కడ సెట్ చేసేస్తాను. సో అది కొంచెం ఇలా తీస్తుంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. నీట్గా సెట్ చేసుకోవాలి, ఫ్లవర్కి టచ్ అవ్వకుండా కొంచెం అలా పెట్టుకుంటే బెటర్. సో ఇలా ఎక్కువ కాడల్లాగా ఉంటే అవన్నీ కట్ చేసేసి ఓన్లీ ఫ్లవర్ని మాత్రమే పెడుతున్నాను నేను అక్కడ. ఇలా మంచిగా రెండింటిని ఫ్లవర్స్ని కూడా పెట్టేశాను, వైట్ అండ్ ఎల్లో కలర్ది కూడా. ఇంతకుముందు మనం రోజ్ కలర్ది పెట్టాము. చూడాలి ఇది ఓపెన్ అంటే డ్రై అయిపోయిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు మనకి కలర్ ఫేడ్ అవ్వకుండా వస్తుందా లేక మంచిగా డ్రై అవుతుందా లేదా అనేసి. సో ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ నేను కొంచెంగా వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ దీన్ని మనం తీసుకెళ్ళిపోయేసి ఒక ప్లేస్లో పెట్టేస్తే చాలు. ఎక్కడైనా సరే మన ఇష్టం, మన ఇంట్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. సో దీన్ని కొంచెం కూడా కదిలించకుండా అలాగే నేను ఇప్పుడు నాకున్న స్పేస్లో పెట్టేస్తాను. 3 to 4 డేస్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. అలా ఒక 4 to 5 డేస్ నేను వేరే ప్లేస్లో పెట్టేశాను అనమాట. ఈ సిలికా జెల్తో మన ఇష్టం ఇంక ఎన్ని ఫ్లవర్స్ అయినా డ్రై చేసుకోవచ్చు మన దగ్గర పౌడర్ ఉంటే. ఈవెన్ నేను రిజైన్ ఆర్ట్స్ స్టోర్కి ఒకటి వెళ్ళినప్పుడు ఇంతకుముందు అక్కడ కూడా ఈ పౌడర్ చాలా ఉంది వాళ్ళ దగ్గర. ఒక బకెట్ వరకు ఉందన్నమాట. అందులో చాలా ఫ్లవర్స్ డ్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్టోర్ ఉంది కాబట్టి ఇలా డ్రై ఫ్లవర్స్ని కూడా వాళ్ళు సప్లై చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారనమాట. అలా 4 to 5 డేస్ నేను వదిలేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా. మనం చేయి పెట్టి అలా అంతా తీసేయడం అవంతా అస్సలు చేయకూడదు. రెక్కలు విరిగిపోవడం అవంతా డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం రెక్కలు విరిగిపోవడం అవంతా ఉంటుంది. సో అందుకోసమని ఫస్ట్ మనం ఇలా కింద పేపర్స్ పెట్టుకోవాలి మంచిగా. ఆ తర్వాత ఇలా వేసేయాలన్నమాట కింద. సో దట్ ఫ్లవర్స్ అనేవి రెక్కలు అవంతా పాడైపోకుండా నీట్గా అది మనకి అలాగే మనకి తీసేసుకోవచ్చు.
సో చూసారు కదా, నాకైతే అసలు కలర్ కూడా అంత అసలు ఏం ఫేడ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ కలర్ లాగానే కొంచెమైనా మనకి అది మంచిగా డ్రై అయిపోయింది. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది మెథడ్. ఈ విధంగా డ్రై చేసుకోవడం ఫ్లవర్స్ అనేవి. ఇలా అయితే మనం ఎన్ని ఫ్లవర్స్ అయినా సరే, ఎలాంటి టైప్ ఫ్లవర్స్ అయినా సరే న్యాచురల్గా మంచిగా డ్రై చేసుకోవచ్చు. ఈ వేలో మనం ఫ్లవర్స్ని డ్రై చేసుకుంటే మనకి న్యాచురల్గా కనిపిస్తాయి. అదే ఫ్లవర్ ప్రెస్సింగ్ కిట్ అలా అయితే అక్కడ కూడా మనకి మంచిగానే కనిపిస్తాయి, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది పక్క దానికి దీనికి కూడా. మనకి ఏ వేలో మనం ప్రాజెక్ట్కి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఇవన్నమాట నేను ఇప్పుడు పెట్టిన దాంట్లో నాకు డ్రై అయినవి. చూసారు కదా ఎంత మంచిగా డ్రై అయ్యాయో, అసలు అట్లా టచ్ చేస్తే విరిగిపోయేలాగా ఉన్నాయన్నమాట. నాకైతే ఈ మెథడ్, ఈ విధంగా డ్రై చేసుకోవడం ఫ్లవర్స్ని చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా, అసలు కలర్ కూడా కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు. ఈ ప్రాసెస్లో మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఇలా న్యాచురల్గా డ్రై చేసుకోవచ్చు అన్నమాట, రిజైన్ ఆర్ట్స్ కోసం అలా. అండ్ ఈ ప్రాసెస్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక మీదట నేను డిఫరెంట్ ఫ్లవర్స్ని ఇలాగే డ్రై చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.